ఓకేనా. ఇది దేవుడి మూల అంటే చిన్న డౌట్ సార్, దేవుడి మూల చాలా నింపేస్తుంటారు కదా, ఇన్ని ఉండాలి సార్ లోన అంటే కొంచెం జంగుల్ క్వశ్చన్ అడిగాను. 7 పటాలు ఉంచవచ్చు, 7 దేవతలను ఉంచవచ్చు, లేదా 9. 9 వరకు మనం పెట్టుకోవచ్చు, 9 మించి పెట్టక్కర్లా. అంటే మామూలు అలా మెల్లమెల్లగా ఫస్ట్ నేను అంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు అట్లా ఉండేది సార్. ఇక్కడ వచ్చేసి చెప్పిన ఇట్లా సింపుల్ గా ఉండాలి, మనం వెళ్తే గజిబిజి కానీ హ్యాపీగా ఉండాలి. ఒకటండి, 5 పెట్టుకోండి, మినిమం 5 పెట్టుకోవచ్చు. ఇంకా మహాభక్తి ఉంటే 7, ఇంకా మహాభక్తి ఉంటే 9. ఈ మధ్యన చిన్న చిన్న విగ్రహం కొంచెం ఇది అయిపోయింది సార్. చిన్న విగ్రహమైన విగ్రహం కిందే లెక్క, శక్తి కిందే లెక్క. శంకరాచార్యులు ఏం చెప్పారు? 5 పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో 5 వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే 5గురిని మనం పూజిస్తాం, శక్తిని పూజిస్తాం, గణపతిని పూజిస్తాం, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం, శివుడిని పూజిస్తాం, విష్ణువుని పూజిస్తాం, ఇట్లా 5గురిని పూజిస్తాం కాబట్టి 5గురు దేవతలను పెట్టుకోండి అని చెప్పారు. సరే, ఇంకా మనం ఇంకా ఎక్కువ మందిని పూజించేది వచ్చింది కాబట్టి 9 వరకు పెట్టుకోవచ్చు. నింపి చేద్దాం ఒకసారి, చూపించమంటారా ఎలా ఉందో పరిస్థితి? చూపించండి. నేను ఇది దేవతల విగ్రహ స్థానాలను కూడా అట్రాక్షన్ వైపుగా వచ్చేలాగా నేను ఒకటి కనిపెట్టాను రీసెర్చ్ చేసి. సప్తాయతనం అని చెప్తున్నాను. సప్తాయతనం అంటే మనం పూజించే దేవతల యొక్క స్థానాలు పర్ఫెక్ట్ గా కనుక ఉంచగలిగితే మీకు పూర్తి స్థాయి అది చూడగానే మనకి అట్రాక్షన్ వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం మా ఇంట్లో ఎలా ఉంది సార్, ఫోటో వచ్చింది వచ్చిందా? ఒకసారి కన్ఫ్యూజ్, ఏంటి ఇలా పెట్టచ్చా పెట్టకూడదా అని. ఇట్లా పెట్టకూడదు, ఒకళ్ళ కాళ్ళ కింద ఒకళ్ళు పెట్టేశారు. ఉంది సార్, కన్ఫ్యూజ్ ఉంది. ఇట్లా పెట్టకూడదు, ఇది ఇబ్బంది కలిగిస్తుంది. కదా సార్, ఎట్లా కూడా ఎర్త్ దగ్గరికే ఉండాలి, పైకి వెళ్ళకూడదు. పైన కావాలంటే ఓంకారం పెట్టుకుంటారు కానీ ఎర్త్ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉండకూడదు. ఇప్పుడు కాళ్ళ కింద ఉన్నట్టు కదా దైవం. అదే సార్, సాయిబాబా ఫోటో పైన పెట్టారు. అది అసలు వీళ్ళు అంతా భక్తులు సార్. నేనేం చెప్పి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే విన్నావు, వీళ్ళు దోషనే పెడతారు. ఆ మధ్యలో కృష్ణ భగవాన్ విగ్రహం ఉంది కదా సార్, ఆయన పైన అందరూ కాళ్ళు పెట్టుకొని ఉన్నారు. అది అదే మెయిన్, అదే చెప్తున్నాం. అంటే అట్రాక్టివ్ ఉంది, మా కళ్ళ ముందు కనబడడం సహిస్తూ అలా ఉంచేసేవాళ్ళు. అంటే ఎనర్జీస్ పాస్ అవ్వాలి, జనరేట్ అవ్వాలి. చూడగా ఇవన్నీ తెలియక ఇప్పుడు లోన విగ్రహాలు పెట్టుకోవాలి, ఇట్లానే పెట్టాలి, ఇట్లా నిలువుగా పెట్టకూడదు. ఇక్కడే పెట్టండి, విగ్రహాలు ఎన్ని ఉంటే అన్ని ఇక్కడే పెట్టుకొని పూజ చేసుకోండి కావాలి. చిన్న సరౌండింగ్ అంతే, చిన్న సరౌండింగ్స్ లో పెట్టుకుంటారు. అంటే మీరు బిజినెస్ లో కూడా పెట్టుకోవచ్చు, మీ షాప్ లో కూడా అట్లనే అదే ప్లేస్ లో చక్కగా అక్కడ పెట్టేసేసుకుంటే చక్కగా పూజ చేయొచ్చు. పైన 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 కింద ఇట్లా పెట్టకూడదు. అంటే ఇలా పైన ఫోటోలు కూడా ఉండకూడదు కదండి. అసలు ఇట్లా ఎప్పుడు మన సంప్రదాయంలో లేదు అట్లా. ఎక్కడైనా మీరు పూర్వీకుల పూజా మందిరాలు చూస్తే ఇట్లా ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి, పైన పెట్టరు. కిందే మ్యాక్సిమం డిజైన్ చేస్తారు, కిందే ఉంటాయి. కిందే పర్ఫెక్ట్ స్థానాల్లో పెడతాడు. ఆయన చెప్పాడు కదా, కులదైవం సెంటర్ లో పెట్టేసేసి పంచాయతనం అట్లా, విష్ణుమూర్తిని ఇటువైపు, చాలా గ్రామం ఎట్లా పెడతారు, 4 దిక్కులు 4 దిక్కులు మధ్యలో సెంటర్. మన కులదైవం శివుడు అయితే శివుడు, ఎవరైతే వాటిని సెంటర్ లో పెట్టేసి చుట్టూ పెట్టాలి. అప్పుడు మీరు అర్చన చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీస్ మనలో కూడా అలానే ఉంటాయి. అవి మనకు కనెక్ట్ మన ఎనర్జీస్ ఎనర్జైజ్ అవ్వడం కోసం కదా విగ్రహం. అవన్నీ ఎందుకు పెడుతున్నాము? లోపల 7 ఎనర్జీ సెంటర్స్, 5 కుండలిని వ్యవస్థలు, వీటికి అవి పర్ఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవి ఒకళ్ళ కాళ్ళ కింద ఒకళ్ళని పెట్టేసి ఏమవుతుందంటే బానిస ఎనర్జీస్ ఆ విధమైన స్థితి కలుగుతుంది. ఇప్పుడు ఎలాంటి సార్ ఈ మార్పులన్నీ చేయాలంటే కంప్లీట్ గా పైన తీసేయమంటారా? తీసేసేయండి, తీసేసి చక్కగా వేరే చోట పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని పూజా మందిరంలో మీరు డౌన్ చూపించారు చూసారా, దాన్నే చక్కగా దిద్దండి. దాన్నే చక్కగా అక్కడే విగ్రహాలు ఉండేలా చూసుకోండి. మిగతా పైనంతా ఓంకారం పెట్టుకోండి, కావాలని పెద్ద ఓంకారం పెట్టుకోండి.
ఏదైనా నామాలు పెట్టుకోవచ్చు, ఓంకారం కానీ ఏదైనా. ఓంకారం గాని, ఓం గాని, స్వస్తిక్ గుర్తులు గాని అవి పెట్టుకోవచ్చు వెనక్కి గోడ. పై ఫొటోస్ దగ్గర పైన అంతే అంతే. ఈ పైన విగ్రహాలు ఎన్ని తీశారు కదా సార్ ఇప్పుడు? తీసేయండి, పైన పైన వద్దు అసలు. అంటే విగ్రహాలు ఉంచొచ్చా, తీసేయచ్చా కంప్లీట్ గా? తీసేయండి, విగ్రహాలన్నీ కిందే పెట్టుకోండి. కిందే ప్లేస్మెంట్ చక్కగా నేను చెప్తే దాని ప్లేస్మెంట్ ప్రకారం పెట్టుకోండి. ఒక 7 లేదా 9 లేదా 5 అంతే. అంటే వీళ్ళు ఏం చేశారంటే గిఫ్ట్లు వచ్చాయి కదా అని చెప్పి ఇంకా వెనక్కి కూడా దేవుడు బొమ్మకి అని చెప్పి ఇంకా కాకపోతే పెట్టేస్తాం అన్నమాట. అట్లా పెట్టకూడదు. పూజ మందిరం మొత్తం మన దేహం లాంటిది. ఇందులో ఇక్కడ గాయత్రి మాత విగ్రహం ఉందండి. అక్కడ అంటే ఆమె పంచలోహాలని కొనేసాం ఇప్పుడు. అది ఉండొచ్చు ఉండకూడదా అసలు ఏంటి? ఉండొచ్చు, విగ్రహాలన్నీ ఉండొచ్చు. కింద పెట్టుకొని పూజ చేసుకోవాలి. శివుడి మూర్తి రూపంలో పెట్టుకుంటాం. శివుడు, అమ్మవారు, వినాయకుడు వీళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీ, అది పెట్టుకోవాలి. విగ్రహాలు కాదు. శివలింగం కాకుండా శివుడు, అమ్మవారు వీళ్ళందరూ ఫ్యామిలీ ఉంటుంది సార్, అవి పెట్టాలి మనం. లింగాలు పెట్టకూడదు. లింగాలు టెంపుల్లో పెట్టుకోవాలి. అది కంపల్సరీ నియమం ఉంటుంది, అభిషేకం చేయాలి రోజు. శివలింగం మీరు విగ్రహంగా పెట్టుకుంటే చక్కగా ఆయన ధ్యానం చేస్తున్నదో లేదా ఫ్యామిలీతో ఉన్నది అది పెట్టుకోవచ్చు. అవి పెట్టుకోవాలి, అవి ఇబ్బంది ఉంది. కిందే పెట్టుకోవాలి. పెట్టుకొని చక్కగా మీరు కూర్చున్నప్పుడు ఆ విగ్రహాల యొక్క అలైన్మెంట్ చూస్తేనే మనకి ఎనర్జీస్ రావాలి. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈ ఫిష్ ఎక్వేరియం పెట్టుకుంటాం, సోఫాలో కూర్చొని అది చూడగానే ప్రశాంతం వచ్చేస్తుంది. అట్లా దేవుణ్ణి చూస్తే ఎనర్జీస్ రావాలి, ఎనర్జీస్ లేవాలి అట్లా పైకి, వైబ్ రావాలి. ఇట్లా ఇట్లా ఉండకూడదు. ఓంకారం పెట్టుకోండి కావాలంటే, అంత పెద్ద ఓంకారం అయినా చక్కగా మంచిగా గోల్డెన్ షేప్ లో ఉండేదో, సిల్వర్ షేప్ లో ఉండేదో ఏదో ఒకటి పెద్ద ఓంకారం పెట్టుకోవచ్చు. కిందే ఉండాలి దేవుడు, అప్పుడు అవి ఎనర్జీస్ ఇస్తాయి. అదే ప్లేస్ అన్ని కలిసి 5 పెట్టుకోండి, లేదా 7 పెట్టుకోండి, లేదా 9 పెట్టుకోండి. విగ్రహాలు కిందే పెట్టుకొని మంచిగా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ టెంపుల్ ఇచ్చి వస్తారు, ఎక్కడ పెట్టిస్తారు? చక్కగా టెంపుల్ ఇచ్చేయచ్చు, టెంపుల్కి ఇచ్చేసేయచ్చు. లేదంటే మీ ఇవి ఉంటాయి కదా, షోకేస్ ఉంటుంది, షోకేస్ అసలు చూడడానికి షోకేస్ లో పెట్టుకోవచ్చు. అది షోకేస్ లో దగ్గర ఉంటే షోకేస్ లో పెట్టుకోవచ్చు. ఈ స్వామివారి విగ్రహం ఉండొచ్చు కదండి, కృష్ణుడు అందరూ ఉండొచ్చు. మీకు ఏదైతే నచ్చిందో, ఇది విగ్రహం అనేది ఏదైతే ఉందో అవన్నీ చక్కగా కింద పెట్టేసేసుకోండి. ఉండొచ్చు. బాబా గారి విగ్రహం పెట్టు, షోకేస్ లో పెట్టండి. బాబా గారి విగ్రహాలు ఇవన్నీ షోకేస్ లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. డిబేట్ నడుస్తుంది కదండి, సరే నమ్మేస్తుంది ఎక్కువ. ఆయన డిబేట్ నడుస్తుంది సార్. ఇది ఇప్పుడు విషయం చెప్తానండి, విగ్రహానికి ఒక నిర్వచనం. మనిషి కావద్దు. మనం ఆరాధిస్తున్నామంటే అది మనిషి కావద్దు. ఎప్పుడైతే పూజ మందిరంలో ఉందో అది మనిషి ఉండకూడదు. దేహంతో జీవించి ఉండేటటువంటి వ్యవస్థ ఉండకూడదు. అర్థమైంది? ఇప్పుడు మీకు వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఏమంటే రాముడు జీవించున్నాడు కదా, కృష్ణుడు జీవించున్నాడు కదా అనే డౌట్ వస్తుంది. రాముడు అనేటటువంటి నామధేయంతో ఏ వ్యక్తి జీవించాల, కృష్ణుడు అనే నామంతో ఏ వ్యక్తి భూమి మీద జీవించలేదు, శివుడు అనే నామంతో ఏ వ్యక్తి జీవించాలా, వినాయకుడు అనే పేరుతో ఏ వ్యక్తి భూమి మీద జీవించాలా. అర్థమవుతుంది? జీవించిన వ్యక్తి పేరు రాముడు కాదు. వాల్మీకి గారు ఆయన పేరుగా రాముడి పేరు పెట్టాడు. చరిత్ర కాబట్టి చరిత్ర వేరే వేరే సంపర్సను వేరే వ్యవస్థ. ఇప్పుడు రావణాసురుడు అంటే దుష్టుడు అనేటటువంటి అర్థం వచ్చేలాగా ఎవడన్నా పేరు పెట్టుకుంటారు. కంసుడు అంటే నీచుడు అని అర్థం, అట్లాంటి పేర్లు పెట్టుకుంటాడు ఎవడన్నా? పెట్టరు. అది దాని వెనక ఉండేటటువంటి సైన్స్ వేరు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రామ అనే శబ్దం మన ఎనర్జీ కనెక్ట్ అవుతుంది, కృష్ణ అనే శబ్దాలు ఇవన్నీ కనెక్ట్. విగ్రహం అలా అటువంటివై ఉండాలి.
రాముడై ఉండాలా, హనుమంతుడై ఉండాలా, కృష్ణుడై ఉండాలా, శివుడై ఉండాలా, వెంకటేశ్వర స్వామి అయి ఉండాలా. ఇవి విగ్రహాలు అంటే వీటిని ఆరాధిస్తే ఎనర్జీస్ వస్తాయి. ఇవి కాకుండా సాయిబాబా ఇట్లాంటి వాళ్ళు పెడితే ఏమీ రాదు. 100కి 1000%. ఎందుకంటే దే ఆర్ నాట్ విగ్రహాస్. వాళ్ళ విగ్రహాలు కాదు, అంతే. వాళ్ళు మనుషులు, భక్తులు. ఇప్పుడు భక్తుల్ని మనం ఆరాధిస్తామా? ఎంత భక్తులు అన్నమయ్యని ఆరాధిస్తాం, పూజ చేస్తామా? చేయలేము కదా. విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. విగ్రహాన్ని నేను ఎందుకు ఆరాధిస్తున్నా? ఆ విగ్రహం నా ఎనర్జీని పెంచాలి. దానికోసం పంచాయతనం అని చెప్పి శంకరాచార్యులు వారు విగ్రహానికి ఉండే నిర్వచనాలు చెప్పారు. విగ్రహం అంటే రాముడే, విగ్రహం అంటే కృష్ణుడే, విగ్రహం అంటే శివుడే. శివుడిని 2 రకాలుగా ఆరాధించవచ్చు. అభిషేకాలు, ఇంకా శివుడు తప్ప ఇంకా నాకు ఏకేశ్వర ఉపాసన అంటారు. శివుడు తప్ప నేను ఇంక దేన్ని పూజించను అనే వాళ్ళు శివలింగ అర్చన చేస్తారు. నేను అందరినీ ఆరాధిస్తా అన్నప్పుడు శివుడి విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధిస్తాను. అట్లా అనమాట. ఇది ఈ సాంప్రదాయం. అంతేగాని ఏది పెడితే అది విగ్రహంగా పెట్టేసేసి వాళ్ళ కింద అసలు విగ్రహాలు పెడితే అది ఇబ్బంది అనమాట. ఓకేనా? మీ దగ్గర కరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ఈ అప్రమేషన్ కంటిన్యూ చేస్తున్నాను.